భారతదేశంలో ప్రజలు ఎవరు ప్యానిక్ కావట్ల. ఏదో జరుగుతది. మనోళ్ళు కొడతారు. ఏదో గట్టిగా కొడతారు. వాడు కూడా వస్తాడు కొంత చూసుకుందాంలే అనుకుంటున్నారు. బట్ పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ప్రజలు మాత్రం కంగారు పడుతున్నారు. భయపడుతున్నారు. చివరికి బ్యాంకుల దగ్గరికెళ్ళి క్యూలు కట్టి డబ్బులు డ్రా చేసుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజుల్లో ప్రభుత్వానికి ఎదురు తిరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటికే అడుక్కు తినే పరిస్థితుల్లో ఉన్నారు. విద్య లేదు, ఉద్యోగం లేదు, ఉపాధి లేదు. విదేశాలు ఇచ్చేటటువంటి సాయం డబ్బుల్లో మూడొంతులు సైన్యం తినేసేసి ఒక వంతు ఇస్తే అందులో మళ్ళీ ఓ పావు వంతు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు తింటే ఆ మిగిలిన దాంట్లో వీళ్ళు తినాల్సి వచ్చినటువంటి పరిస్థితి. ఇంకొకటి అసలు పాకిస్తాన్ అంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వెధవల్లాగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఓ రాజకీయ పరిణతి కలిగినటువంటి నాయకత్వాలు లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు భారతదేశం చేసేటటువంటి అటాక్ని వాళ్ళు వ్యతిరేకిస్తారు. కానీ అదే సందర్భంలో వాళ్ళ తీవ్రవాదుల్ని ఇక్కడికి పంపించిన దాన్ని కూడా సమర్థించే వాళ్ళు తక్కువ ఉన్నారన్నటువంటి విషయం క్రమంగా అర్థమవుతోంది. పాకిస్తాన్ ప్రజలు ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో తిరగబడితే లేదా ఇమ్రాన్ ఖాన్ని అనుకుని తిరగబడితే మాత్రమే పాకిస్తాన్ సేఫ్ అవుతుంది.